మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. సో గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. గురుగారు, ఉగాది రాశి ఫలితాలు శ్రీ పరాభవ నామ వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? మరి ఉగాది షడ్రుచుల్లో ఏ రుచి వీళ్ళకి ఎక్కువగా తగలబోతుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? సో మణికంఠ గారు, మీరు అడిగే క్వశ్చన్ చాలా బాగుందండి. ఉగాది పచ్చడితో స్టార్ట్ చేశారు. ముందుగా మనం రాసులకు వెళ్ళే ముందు ఈ యొక్క సంవత్సరం యొక్క మీనింగ్ తెలుసుకుంటే మన టోటల్గా ఓవరాల్ థీమ్ మనకు తెలిసిపోతుంది. ఒక థీమ్, మన మూవీలో థీమ్ మనం చూసుకుంటాము. అదేంటి, ఫిక్షనా లేకుంటే రకరకాలు వస్తున్నాయి కదండి, లేదంటే ఓల్డ్ రాజులకు సంబంధించిన మూవీనా, లేదంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ థీమ్ తెలుసుకుంటే మనకి కొంచెం గెస్ పెరుగుతుంది అనమాట. ఫస్ట్ ఈ సంవత్సరానికి యొక్క పేరు శ్రీ పరాభావనవ సంవత్సరం అని పెట్టారు. పరాభవం అంటే మనందరికీ తెలుసు, ఇది కొంచెం పాత మాట. ఇప్పుడున్న వాడికి లాంగ్వేజ్లో చూసుకుంటే అపజయము, అవమానము, అధికార నాశనం అనుకోవాలి, అధికార పతనం, అహంకారం అని చెప్తూ ఉంటారు. మీనింగ్ అంటే పరా అంటే దూరంగా ఉండటం, అభావం, భావం అంటే ఇన్సెక్యూర్గా ఫీల్ అయిపోవటం. అంటే ఈ సంవత్సరం అంతా జనాలు ఎలా ఉండాలంటే మనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి దూరంగా ఉండాలి, అభావానికి దూరంగా ఉండాలి, పిరికితనానికి దూరంగా ఉండాలి అని మనకు చెప్తూ ఉంటారు. మనం ఎప్పుడు అభావంగా ఫీల్ అవుతాము, ఎప్పుడు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతాం, ఎప్పుడైతే మనం గిల్టీ పనులు చేస్తూ ఉంటామో, ధర్మానికి వ్యతిరేకంగా వెళ్తూ ఉంటామో, అప్పుడు మనకు తెలవకుండానే మనకి ఇన్ఫీరియారిటీ పెరుగుతూ ఉంటుంది. ఇన్ కేస్ అలాంటి సిచ్యువేషన్లో మనకు తెలుసో తెలవకుండా ఉంటే అది ఒక స్కామ్ లాగా, లేకుంటే ఒక గిల్టీ లాగా బయటికి ఎక్స్పోజ్ అయిపోతుంది. తద్వారా మనలో ఉన్న అపజయం కలుగుతుంది, అహంకారం పోతుంది, తర్వాత మనం ఏమనుకున్న అవమానం, పతనం స్టార్ట్ అవుతుంది. అందుకని ఈ సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి చూస్తే లాస్ట్ ఇదంతా బాగున్న రాశులు ఇదొక రాశి, నిజంగా బాగున్న రాశులు ఇదొక రాశి. అఫ్కోర్స్ కొంతమంది వాళ్ళ పర్సనల్ జాతకాన్ని బట్టి సరిగా లేకపోతే నేను కన్సల్ట్ అయ్యారు, చాలా రెమెడీస్ అవన్నీ చేస్తున్నాము, చాలామంది హ్యాపీ ఫీల్ అయ్యారు. బట్ ఓవరాల్గా గోచార రీత్యం ప్రకారం బాగున్న రాశుల్లో 2025లో బాగున్న రాశుల్లో ఒకటి. ఇది కంటిన్యూ అవుతుంది వీళ్ళకి 6 months. అంటే ఆల్మోస్ట్ మనకి గోదావరి పుష్కరాలు వచ్చే వరకు ఈ వృషభ రాశిన వాళ్ళని కొట్టేవాళ్ళు లేరు, వీళ్ళకి తిరుగులేదు, పట్టుకుంది బంగారమే. నా క్లయింట్స్ చాలామందికి పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, అమెరికా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, యూఎస్లో ఈ ట్రంప్ గొడవకి చాలామంది జాబులు పోయిన వాళ్ళు ఉన్నారు. కానీ వృషభ రాశిన వాళ్ళు జాబ్ పోయిందని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. అది ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ అదే బెస్ట్ టైం అయితే వీళ్ళు ఖచ్చితంగా నడుస్తూ ఉంది. ఇది వీళ్ళకి ఇంకా వచ్చే 6 months ఖచ్చితంగా గోదావరి పుష్కరాల వాళ్ళకి వీళ్ళకి చాలా బాగుంటుంది. ఇంకా ఏదైనా కనుక కొంచెం ఇబ్బంది ఉంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కొంచెం వీళ్ళకి ఇబ్బందులు పెట్టే విధంగా ఉంటుంది, అధికంగా ఖర్చులు ఉంటాయి. ఇది తప్ప మిగతా అన్ని విషయాల్లో చాలా బాగుంది. అయిపోయింది. నెక్స్ట్ మన డీటెయిల్స్ చూసుకుంటే ఆదాయం 5, వ్యయం 14. అంటే ఆదాయం అయితే ఏం తగ్గదు, అంతకుముందు వచ్చిన ఆదాయమే వస్తుంది. కానీ వీళ్ళకి ఎక్స్ట్రా కమిట్మెంట్లు ఉంటాయి. అంటే ఏదో ఒకటి చేయాలి కదా, అది కూడా పుష్కరాల తర్వాత కొంచెం ఎక్స్ట్రా ఖర్చులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాజ్యపూజ్యం 5, అవమానం 4. వీళ్ళని ఎవరిని అవమానించే వాళ్ళు ఎవరు ఉండరు, ఎక్కువగా పొగిడేవాళ్లే ఉంటారు. ఆదాయం అంతే ఉంటుంది, ఖర్చులు మాత్రం పెరుగుతాయి అన్నది మాత్రం ఇక్కడ పర్టికులర్గా మనకు చూపించవచ్చు. ఖర్చులు పెరిగేటంటే వ్యయం పెరుగుతుంది. ఇది కూడా ఏం వ్యయం అంటే శుభకార్యాల గురించి వ్యయం పెరుగుతుంది. ఇప్పుడు అప్పటిదాకా బాగుంటారు, ఒక కోర్సు చేయాలనిపిస్తుంది, అది ఖర్చు, దానికి ఖర్చు అనకూడదు. ఓకే, దానికి ఫ్యూచర్లో ఎక్కడో రిటర్న్ వస్తుంది అనమాట. ఇలా ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ చేయటం ద్వారా అంటే ఎక్స్ట్రా వీళ్ళు ఏం చేస్తారంటే అండి, ఇప్పటిదాకా ఉన్న డబ్బు దాచుకున్న దాన్ని ఖర్చు పెట్టాలని ట్రై చేస్తూ ఉంటారు. అందుకని వీళ్ళకి కొంచెం వివేక వైరాగ్యం అంటారు. ఈ థీమ్ వీళ్ళకి ఏంటంటే కొంచెం ఇంటెలిజెన్స్గా ఉండాలి. ఎప్పుడైతే మనకు ఖర్చు వస్తుందో అది దుబారా ఖర్చా, అవసరమైన ఖర్చు ఆలోచించుకొని నిజంగా అవసరం ఉంది అనుకుంటే మాత్రం ఇచ్చేయాలి. ఇది ఒక్కటే వీళ్ళకి. రెండోది, అనవసరమైన వాటిని ఎప్పుడు తీసేసుకుంటూ ఉండాలి లైఫ్లో. కొన్ని ఉంటాయి, దానివల్ల మనకు రిటర్న్ ఉండదు, లాభం ఉండదు, ఉండదు, బర్డెను, కానీ డబ్బులు పే చేసుకుంటూ ఉంటాం. అన్వాంటెడ్ సబ్స్క్రిప్షన్స్, ఈ మంత్లీ రెన్యువల్స్, అనవసరమైన ఫ్రెండ్లు, పార్టీలు, ఫంక్షన్లు అన్నీ కట్ చేసుకుంటూ ఉంటే వివేక వైరాగ్యం, అనవసరమైన తీసేసుకోవటం, ఇది అవసరమా అనేది ఈ చిన్న థీమ్ వీళ్ళు పెట్టుకుంటే ఈ శ్రీ పరాభావ నవ సంవత్సరంలో ఆ హోల్ ఇయర్ థీమ్లో వీళ్ళు సక్సెస్ఫుల్గా ఉంటారు. వీళ్ళని మనకేమంటారు, వీళ్ళని అడ్డు పెట్టే వాళ్ళైతే ఎవరు లేరు, ఎగిరిపోతూ ఉంటారు గాల్లో. ఈ వృషభ రాశి వాళ్ళకి 12వ స్థానంలో శని ఉండటం వల్ల వచ్చే 2 సంవత్సరాలు, 1.5 సంవత్సరాలకి ఎదురులేదు, అన్ని తిరిగి వచ్చేస్తాయి. గురువు 2వ స్థానంలో జూన్ వరకు ఉండేసి అద్భుతంగా ఉన్నారు. రాహుకేతువులు కొంచెం పాక్షికంగా మనస్పర్ధలు తీసుకొస్తారు తప్ప వేరే ఇబ్బంది పెట్టేదైతే ఏ విధంగా ఉండదు. చూసుకున్నారు కదండి. ఇప్పుడు ఈ ప్రకారం చూస్తే మనకేం చెప్తారంటే ధనలాభం,
విత్త సమృద్ధి అంటే ధనం వృద్ధి చెందుతూ ఉంటుంది. వైరం గొడవలు వస్తూ ఉంటాయి. ఈ వైరం వచ్చేది కూడా రాహుకేతువుల వల్ల ఎక్కువ వస్తూ ఉంటాయి. వాటికి సంబంధించిన పూజలు అవన్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం డీటెయిల్స్ చూసుకుంటే శని 11వ స్థానంలో ఉంటే ఏమవుతుంది? శని 11వ స్థానంలో ఉంటే ఆరోగ్యం బాగుంటుంది, ఐశ్వర్యం బాగుంటుంది, స్త్రీ పుత్ర సుఖవర్ధనం. స్త్రీల విషయంలో కానివ్వండి, పుత్రుల విషయంలోనే సుఖంగా ఉంటారు. చిత్తశుద్ధి మెయిన్ ఏంటంటే చిత్తశుద్ధి. ఎప్పుడైతే చిత్తశుద్ధితో మనం ఏదైనా కనుక పని చేస్తామో అది అమృతం అవుతుంది. మనకి పద్యం కూడా ఉంది, చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యము కొంచెమైన అనుకూలము కాదని చెప్పేసి. చిత్తశుద్ధితో చిన్న పని చేసిన మంచి ఇంటెన్షన్తో అది ఫ్యూచర్లో ఎప్పుడో వస్తుంది. గంగి గోగు పాలు గరిటెడేమని మనకి కడమడేమని కర్మ పాలు అన్నట్లు గాడిద పాలు ఎన్నున్నా ఉపయోగపడతాడు. గోవు పాలు చిన్నగా కానీ చిన్నపిల్లడికి పోస్తే ఆ చిన్న స్పూన్తో వెతుకుతాడనమాట. అలానే ఈ రాశి వాళ్ళకి చిత్తశుద్ధి బాగుంటుంది. ఎప్పుడైతే చిత్తశుద్ధి మన దగ్గర బాగుంటుందో ఎవ్రీథింగ్ ఈజ్ అ గుడ్. ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్ బట్ డెసిషన్ మేకింగ్. మైండ్ కదా, అందుకని ఈ రాశి వాళ్ళకి యాజ్ లాంగ్ యాజ్ ఇంట్యూషన్ స్ట్రాంగ్గా ఉండే టైం కాబట్టి శని వల్ల అద్భుతంగా అన్నీ బాగుంటుంది. ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం అయితే ఏమండదు. గురువు వీళ్ళకి 2వ స్థానంలో ఉండటంతో చాలా చాలా విశేషంగా ఉంటుంది. ధర్మ వ్యయం, మనస్సౌఖ్యం, చక్కగా అంటే పెళ్ళిళ్ళు చేయటం, ఫారిన్కి వెళ్ళటం, హైయర్ ఎడ్యుకేషన్ చేయటం, ఇలాంటి విషయాల గురించి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. సౌఖ్యం, యశోవృద్ధి, కీర్తి ప్రతిష్టలు చాలా బాగుంటుంది. లాంగివిటీ బాగుంటుంది. ఇవన్నీ మనకి గురువు వల్ల. అయితే కొంతమందికి లాస్ట్ ఇయర్ నాకు కంప్లైంట్ చేసిందంటే జాబులో ఇబ్బందులు పడుతున్నామని. అది ఇండివిజువల్ జాతకం చూస్తే ఎంత అవుతుంది అనేది మనం చూడవచ్చు పర్సంటేజ్. కానీ అయితే ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళకి బాగుందని మనం చెప్పుకోవచ్చు. అయితే పుష్కరాల తర్వాత మనకి ఏమవుతుందంటేనండి, మనకి జూన్ మంత్లో 2nd తర్వాత గురువు మారటంతో చాలా విషయాల్లో బాగుంటుంది. ధనం ప్రవాహం ఉంటుంది. పవిత్రమైన తీర్థయాత్రలతో పుణ్యక్షేత్రాలు అన్నీ తిరుగుతూ ఉంటారు. అయితే ఉద్యోగంలో చికాకులు ఉంటాయి అని చెప్తారు. మనకి ఏం చెప్తారంటే సంస్కృతంలో ఉద్యోగ భంగం కలహం, ఓకే, అతిక్లేశం బంధువైర్యం, బంధువులతో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో చిరాకులు ఇరిటేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. మనకి మహాభారతంలో ఏం చెప్తారంటే దుర్యోధనుడు అతనికి 3వ ప్లేస్లో గురువు సంచారం ఉన్నప్పుడు యుద్ధంలో ఓడిపోతారు అని మనకు చెప్తూ ఉంటారు. అంటే అందరికీ అలా జరుగుతుందని కాదు, తనకి ఇండివిజువల్ జాతకం కూడా చూసుకోవాలి. అంటే ఒక హింట్ అనమాట. అంటే జూన్ తర్వాత ఉద్యోగంలో కొంచెం ఇరిటేషన్స్ వస్తాయి, అనుకోని విధంగా పనులు వచ్చేస్తాయి, ఆటంకాలు వస్తాయని గమనించుకోవాలి. అగైన్ ఎవరైతే ధర్మబద్ధంగా ఉంటారో, ఎవరైతే రూల్స్ బ్రేక్ చేయరో వాళ్ళని లక్ష్మీదేవి ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది. నారాయణుడి స్వరూపమే వాళ్ళని చెప్తారు. అలాంటి వాళ్ళు చిన్న జాబ్ చేసినా కానీ దాని యొక్క ఇంపాక్ట్ లైఫ్లో ఎంతో ఉంటుంది. ఎప్పుడైతే మీరు సమాజానికి 10 మందికి హెల్ప్ చేస్తూ ఉంటారో దాని యొక్క ఇన్ రిటర్న్ వాల్యూ రిక్రియేట్ వాల్యూ అన్నట్లు when you give వాల్యూ కమ్స్ యూ బ్యాక్ అనమాట. అలా చేసుకుంటే అవకాశం ఈ రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. ఇంకా రాహు గురించి చెప్పనవసరం లేదు. వీళ్ళు మసిపూసి మారేడుగా చేసేస్తారు. వీళ్ళు ఈ సంవత్సరంలో ఏ పని చేసినా కానీ చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. వీళ్ళతో వచ్చే దాదాపు డిసెంబర్ వరకు వీళ్ళు ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఎవరిని టచ్ చేసేవాళ్ళు ఉండరు. పర్టికులర్గా ఐటీలో ఉన్నవాళ్ళు, నాకు ఎన్ఆర్ఐలు చాలామంది కాల్ చేస్తూ ఉంటారు. వాళ్ళని ఎవరు ఏమీ చేయలేరు. టయానికి భోజనం చేస్తుంటారు. ఏమంటారు, కర్మ సిద్ధి పుష్టిం అంటారు. కర్మని చాలా పనిని జాగ్రత్తగా చేసుకుంటారు, పుష్టివంతంగా ఉంటారు, సదా ఆనందం. అంటే ఇప్పుడు ఖుషీగా ఉండే రాసుల్లో ఇది ఒక రాశి. సో ఇది ఓవరాల్గా మనం చూసుకుంటే బాగుందని చెప్పుకోవాలి. పేరు ప్రఖ్యాతుల పరంగా సమాజంలో నాకుంటూ కొంత గుర్తింపు కావాలనుకునే వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? ఖచ్చితంగా బాగుంటుందండి. ఎందుకంటే గురువు వీళ్ళకి మనకి గౌరవ మర్యాద వచ్చేది ఎప్పుడు గురువు వల్లనే. దాని ద్వారా వీళ్ళకి చాలా చక్కగా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. అలాగే డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ వచ్చి కాస్త పోలీస్ స్టేషన్ల చుట్టూ ఈ సివిల్ కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు. వాళ్ళు అసలు వీళ్ళకి అట్లాంటి విషయాలే రావు. అసలు ఆ క్వశ్చన్ వీళ్ళకి ఏమాత్రం ఫిట్ కాదు. అసలు ఇది 0.001% కూడా ఈ రాశి వాళ్ళకి అలాంటి పరిస్థితులు ఎప్పటికీ ఉండవు. సో మరి ఉగాది పచ్చడిలో ఏ రుచి ఈ సంవత్సరం అంతా ఎక్కువగా తగులుతుంది అంటారు? అన్ని కలగలిపి ఉంటాయా, లేదంటే ఏదన్నా ఒకటే ఫ్లేవర్ ఎక్కువ డామినేట్ చేస్తారు? వీళ్ళకి స్వీటే డామినేటెడ్. మనం స్వీట్ తిన్న తర్వాత వేరేది ఏది తిన్నా కానీ నచ్చదు. కానీ ఎక్కువ స్వీట్ తిని సడన్గా కారం తిన్నా కానీ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి వీళ్ళు ఇప్పటిదాకా కారాలన్నీ మిరియాలు తినేసి చేశారు. రైట్ నో దే ఆర్ ఎంజాయింగ్, లెట్ దెమ్ ఎంజాయ్. దట్ మధురం అతిరాతి మధురం మధిరాతి మధురం అన్నట్టు స్వీట్ అండ్ మోర్ స్వీటర్. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ నక్షత్రాలు వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు వాళ్ళకు ఇందులో 3 నక్షత్రాలు కృతిక, రోహిణి, మృగశిర నక్షత్రాలు మనకి ఇందులో ఉంటాయండి. ఇందులో రోహిణి నక్షత్రం కృతిక చూసుకుంటే సంపదలు, ఐశ్వర్యం, సంతోషం, ధనప్రాప్తి. చూడండి ఎన్ని పాజిటివ్ వర్బ్స్ ఉన్నాయో. సంతోషం, సంపదలు, ఐశ్వర్యము, ధనప్రాప్తి, సర్వజన పూజ్యం, అందరి నుంచి గౌరవింపబడతారు. అంతేకాకుండా హెల్త్ చాలా స్ట్రాంగ్గా ఉంటారు. పర్టికులర్గా ఆగస్టు వరకు హెల్త్ చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఆ తర్వాత కొంచెం
హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండటం ఈ కృతిక నక్షత్రం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రోహిణి నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభము, సంపదలు, ఐశ్వర్యము, ధనప్రాప్తి, పరవాసము, సర్వజన పూజ్యము. కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఈ నక్షత్రం వాళ్ళు. రోహిణి నక్షత్రం వాళ్ళు కొంచెం గుర్తుపెట్టుకోండి. మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. నాకు రీసెంట్గా కూడా కొంతమంది ఫోన్ చేస్తున్నారు. అఫ్కోర్స్ మనం హోల్ ఇయర్ చెప్పుకుంటున్నాం కాబట్టి ఉగాదిగా ముందు నుంచే కొంచెం వాళ్ళకి ఈ శని కానివ్వండి, గురువు ఇవి ఎప్పటి నుంచి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి. అంటే ఏమన్నా పరిస్థితుల వల్ల ఆ డిప్రెషన్ ఎక్కువగా ఆలోచించడం జరుగుతుంది అంటారు, లేదా ఏమి లేకుండానే వీళ్ళు ఎక్కువగా ఆలోచించి గ్రహరీత్యా కారణాలు అనుకోవచ్చు అంటారు? ఎప్పుడు ఫస్ట్ గ్రహాలను అనుగుణంగానే మన పరిస్థితులు చూసుకోవాలి. ఎందుకంటే నేను ఆస్ట్రాలజర్ని, న్యూస్ రీడర్ని కాదు, న్యూస్ చదివేసి చదువుతున్నాను కడవటానికి. ఐ షుడ్ ఆల్వేస్ గో విత్ ద వాట్ ప్లానెట్స్ ఇస్. ఏమవుతుందంటే వీళ్ళకి ఓవర్ అంబిషన్స్ ఉంటాయి, ఓవర్ కమిట్మెంట్స్ ఉంటాయి గురువు వల్ల. దానితో వీళ్ళకి ఏమవుతుందంటే ఆ ఓవర్ అంబిషన్స్కి యాక్చువల్గా బాగుంటుంది, బట్ ఎప్పుడైతే మనకి ఓవర్ అంబిషన్స్ ఉంటుందో అది చేయగలుగుతానా లేదా ఏంటి, అది ప్రాబ్లం, యాక్చువల్ ప్రాబ్లం. నేను అదే ఇద్దరు ముగ్గురికి చెప్పాను. వాళ్ళ ఏజ్ 30 or 35, వాళ్ళకున్న ఓవర్ అంబిషన్స్ 45-50 వాళ్ళకి కావాలి. మేము ఇప్పుడే రిటైర్డ్ అయిపోవాలి, ఒక ఇల్లు ఉండాలి, ఒక బంగ్లా ఉండాలి, మీ కార్లు తీసుకోవాలి, ఫ్యూచర్ అంత ఆలోచించేస్తారు. జస్ట్ నో యూ గాట్ జాబ్. అత్యాశ ఎక్కువ అనుకోవచ్చా, గ్రీడీ అనుకోవచ్చు. వైఫ్ ఎంజాయ్ లైఫ్, ఎందుకు టూ బిగ్ ప్లాన్స్? ఈలోపు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇక్కడ ఇది కొని ఇండియా నుంచి వాళ్ళకి మళ్ళీ సజెషన్స్ ఇచ్చేవాళ్ళు అంటారు. వాళ్ళు కూడా మంచి మంచి సజెషన్స్ ఇస్తారు. వాళ్ళు ఏదో గొప్ప సంపాదించి ఫస్ట్ ఎంజాయ్ దట్ లైఫ్ కదా, ఫ్యూచర్ గురించి చేసుకుంటా ఇలా ఎక్కువగా వచ్చేవాళ్ళు ఉంటారు. హైలీ ఓవర్ అంబిషియస్ పీపుల్స్ వృషభ రాశి వాళ్ళు చాలామంది తగిలారు. నేనంటే అది ఏంది ప్రాబ్లం ఏముంది? భార్య, పిల్లలు, కారు నడుస్తుంది కదా, నడవనివ్వండి. దాంట్లో ఈ డబ్బు తీసుకెళ్ళిపోయి అక్కడెక్కడో పెట్టి ఏదేదో చేసేది. అందుకని వీళ్ళకి స్వతహాగా ప్యూర్ సోల్స్ చాలా బాగున్నారు, అద్భుతంగా ఉంది కాబట్టి ఎక్కడే ప్రకారం చూసుకుని వీళ్ళు చక్కగా ఉంది కాబట్టి హ్యాపీగా ఉండొచ్చు. ఇక ఈ సంవత్సరం వీళ్ళకి టర్నింగ్ పాయింట్ ఏంటి గురుగారు? టర్నింగ్ పాయింట్ అంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో జూన్ వరకు వీళ్ళకి అదే టర్నింగ్ పాయింట్. రెండోది శని విపరీతంగా లాభిస్తూ ఉన్నాడు, రాహు లాభిస్తున్నాడు. అంటే క్రూర గ్రహాలు మాత్రం వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయి. క్రూరమైన పనులు చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది, ఇంకా అదే టర్నింగ్ పాయింట్. మంచి వాళ్ళు ఎటువే మంచి చేస్తారు, గురువు కానివ్వండి, దే ఆర్ బై డిఫాల్ట్ గుడ్ కాబట్టి వాళ్ళు మంచి చేస్తారు. బ్యాడ్ చేసే ఏంటంటే రాహు, కేతువులు, శని అవన్నీ వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. అంటే దే ఆర్ నాట్ నెవర్ ఇన్ ద డేంజర్, దే ఆర్ ఓన్లీ డేంజర్ అంటారు చూడండి, వీళ్ళే డేంజర్ అన్నట్లు మనం అనుకోవాలి. మరి సంవత్సరం అంతా మరి ఇలాంటి మధుర క్షణాలు అలాగే కొనసాగాలంటే ఎటువంటి పరిహారాలు ఇంకా కాస్త చేసుకుంటే బాగుంటుంది అంటారు? వీళ్ళకి పరిహారాలు చూసుకుంటే ఫస్ట్ యోగా, మెడిటేషన్ ఎక్కువ చేయాలి. టూ మచ్ అంబిషన్స్ ఉండకూడదండి. ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి. కరెంట్ మూమెంట్స్లో ఎప్పుడు లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఎప్పుడైతే వీళ్ళకి గురువు మారుతూ ఉన్నారో ఉద్యోగంలో చిరాకులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి గురువుకి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవాలి. గురువుకి తర్వాత తారాదేవి మంత్ర జపం చేయించుకుంటూ ఉండాలి. వీటితో పాటు వీళ్ళు క్షేత్ర దర్శనాలు ఎక్కువగా, ఆశ్రమాలు తిరగటం, ఇప్పుడు జూన్ తర్వాత యోగా చేయటం, మెడిటేషన్ చేయటం ఇవి చేస్తూ ఉండాలి. వీటితో పాటు ఇంకొన్ని మనం చూసుకుంటే వీళ్ళకి కోటప్పకొండ మనకి గుంటూరు దగ్గర ఉంటుంది, చిలకలూరిపేట, అక్కడ గురువుకి సంబంధించిన దక్షిణామూర్తి ఆలయం ఉందండి. కోటప్పకొండ చాలా ఫేమస్. అక్కడ దేవస్థానం వాళ్ళు సామూహికంగా హోమం చేస్తారు, గురు హోమం. చాలా నామినల్ ఫీజు ఉంటుందండి. అక్కడ ప్రత్యక్షంగా వెళ్ళి కూర్చొని ఆ హోమం పార్టిసిపేట్ చేసుకొని దర్శనం చేసేస్తే గురువు యొక్క కృప ఉండి ఆ ఉద్యోగంలో ఉన్న చికాకులు పరాకులు పోయేసి చాలా చక్కగా ఉంటుంది. ద బెస్ట్ అండ్ ఎవర్ రెమెడీ ఫర్ దెమ్. ఎనీబడి గురువుకు బాగలేదంటే అక్కడికి వెళ్ళి కూర్చోండి, హోమం చేయించుకోండి, చేంజెస్ వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది. చాలా పవర్ఫుల్ టెంపుల్ అది. వీటితో పాటుగా యోగా చేయటం, యాన్షియంట్ స్క్రిప్చర్స్ని బాగా చదువుతూ ఉండాలి. సో భగవద్గీత, రామాయణము, మహాభారతము, జ్యోతిషం నేర్చుకోవటం, తర్వాత ఇలా యాన్షియంట్ స్క్రిప్చర్స్ ఉంటాయి. తర్వాత ఏదన్నా ఒక ఉపనిషత్తు పట్టుకోవటం, ఉపనిషత్తును చదువుకోవటం, తర్వాత ఏదన్నా ఒక పురాణం తీసుకోవటం, అందులో ఉన్న స్టోరీలు చదువుకోవటం, వాళ్ళు ఏం చెప్తున్నారని అనాలిసిస్ చేయటం. తర్వాత అష్టావక్ర గీత, యోగ వశిష్ట అని ఒక బుక్, యోగ వశిష్ట బుక్ అని చాలామందికి ఐడియా ఉండదు. అవి బ్రహ్మజ్ఞానం వస్తుందండి. అంటే ఎక్కడ ఉన్నా కానీ మనం హ్యాపీగా ఉండాలి. వీఆర్ ఇన్ ద క్రైసిస్, దానివల్ల ఏడుతూ కూర్చోవటం కదా, క్రైసిస్ని బయట ఎగైనా మనం ఆనందంగా ఉండాలి కదా. అలా వీళ్ళకి సాలిడ్ అయిన మైండ్ సెట్, గుడ్ హ్యాబిట్స్ ఉంటే చాలా బాగుంటుంది. ఇండివిజువల్గా వాళ్ళ జాతకం ఇన్ కేస్ ఎవరన్నా ఏమంటే మాకు అలా నవ్వట్లేదు, మేము కొంచెం ఇబ్బందులు పడుతున్నాం, మాకు ఏదైనా చూడండి అంటే ఏదైనా వాళ్ళకి ఆ దశాభుక్తి చూసి ఆ టైంలో తదనుగుణంగా ఏమైనా వీళ్ళకి బ్లాకేజెస్ అంటే శాపాలు కానీ, మనకి ఏమంటారు శాపాలతో పాటు
కొన్ని దోషాలు ఉంటాయి, కరెక్ట్ దోషాలు ఉంటాయి. ఇవేమన్నా ఉంటే అవి ప్యూరిఫై చేసుకుంటే లైఫ్ స్మూత్గా వెళ్తుంది. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.